పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టనీయమని కొంతమంది, అందరు కాదు కొంతమంది, ఒక 10-15 మంది ఒక పెయిడ్ బ్యాచ్ లాగా తయారయ్యి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టము అని శపథాలు వేసారు. మరి పవన్ కళ్యాణ్ గారు 2వ తారీఖు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టబోతాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. మరి అడ్డుకుంటాం, ఆపుతాం, పీకుతాం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన వాళ్ళు వచ్చి ట్రై చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే శక్తి మీకుందా లేదా కూడా తెలుస్తుంది. ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజం అనలేదు, కొంతమంది సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటాము ఏదేదో డైలాగులు చెప్పారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చెప్పులతో కొట్టించారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థాయి ఏమన్నా తగ్గుతుందా? పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే శక్తి మీకుందా లేదా అనేది రేపు పవన్ కళ్యాణ్ 2వ తారీఖు వస్తుండు కదా, అప్పుడు అర్థమైపోతుంది. గుర్తుపెట్టుకొని తెలంగాణ అంటే, తెలంగాణ ప్రజలు అంటే వాడిని అడ్డుకుంటాం వీడిని అడ్డుకుంటాం అని చెప్పి మాట్లాడరు. తెలంగాణ ప్రజలు అంటే, తెలంగాణ అంటేనే ఒక పోరాటం, తెలంగాణ అంటేనే ఒక త్యాగం, తెలంగాణ అంటేనే అమరుల బలిదానం, తెలంగాణ అంటే ఒక ఆశయం, తెలంగాణ అంటే ఒక విప్లవం. తెలంగాణ గురించి ఏది పడితే అది మాట్లాడి కొంతమంది తెలంగాణ పరువుని తీస్తున్నారు కదా. తెలంగాణ నేర అంటే చాలు ఒక పోరాటమే గుర్తొస్తుంది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పదే 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 చెప్తుండు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నిలబడి కూడా తెలంగాణ పోరాట స్ఫూర్తి నాకు ఇస్తాం, తెలంగాణలో మన అనే ఫీలింగ్ ఉంటుంది, ఆంధ్రాలో అది ఉండదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మాట్లాడుతుండే. ఆయనకి ఎలాంటి నిర్మోహమాటం ఉండదు, ఓట్లు సీట్ల రాజకీయం అసలే ఉండదు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను పొగుడుతున్నా కదా, నాకు ఓట్లు వస్తాయా రావని ఆలోచించే వ్యక్తిత్వం కాదు. నిజంగా తెలంగాణ పోరాటం చూసినోడు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష దగ్గర చూసినోడు, తెలంగాణకు సంబంధించినటువంటి గద్దరన్న లాంటి ఒక మాస్టర్జీ లాంటి కళాకారులందరినీ దగ్గర నుంచి చూసినోడు, వాళ్ళతో తిరిగినోడు. కాబట్టి ఈ తెలంగాణ పోరాట స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని మాట్లాడుతాడు. తెలంగాణ అంటే ఒక త్యాగం రాబాయ్. అలాంటి తెలంగాణని ఓ 10 మంది పెయిడ్ బ్యాచ్ కలిసి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటామంటే అది జరిగే ముచ్చటేనా? పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎందుకు అడ్డుకోవాలి రాబాయ్? తెలంగాణ రాకముందుకు ఏమైనా దోచుకున్నాడని చెప్పి అడ్డుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏ పాలకుడు పట్టించుకోకుండా ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి 30 కోట్ల రూపాయలు టీటీడీ ద్వారా మంజూరు చేయించి తెలంగాణలోని ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అడ్డుకుంటారా? ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నిలబడి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నటువంటి కృష్ణమాచార్య మాటని గుర్తు తెచ్చుకున్నందుకు అడ్డుకుంటారా? నా అన్న గద్దరన్న అని చెప్పేసి గర్వంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నిలబడి చెప్పినందుకు అడ్డుకుంటారా? నా తెలంగాణ అన్నదమ్ముళ్ళు అని చెప్పేసి గుండెల నిండా ప్రేమను చూపించినందుకు అడ్డుకుంటారా? కరోనా లాంటి కష్టకాలంలో తెలంగాణ ప్రజలకి అండగా నేనున్నాను అని చెప్పేసి నిలబడ్డందుకు అడ్డుకుంటారా? మొన్నటికి మొన్న హైదరాబాదులో వరదలు వస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి 1 కోటి రూపాయలు సాయం ప్రకటించడమే కాకుండా జన సైనికులను కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలబడండి అని చెప్పి నిలబడ్డందుకు అడ్డుకుంటారా? ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటారు రాబాయ్? దోచుకున్నోడిని అడ్డుకోండి తప్పు లేదు, దాచుకుంటూనే అడ్డుకోండి తప్పు లేదు, తెలంగాణను విమర్శించినోడిని అడ్డుకోండి తప్పు లేదు. తెలంగాణ మీద గుండె నిండా ప్రేమ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటా అంటే ఇక్కడున్న తెలంగాణ ప్రజలే ఒప్పుకోరు. ఎందుకంటే ఓ 10-15 మంది మీరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు పేడు బ్యాచ్గా తయారయ్యి వాడో వీడో ఇచ్చే పైసలకు ఆశపడి దందాలు చేసుకుంటా తెలంగాణ పేరు చెప్పి అమరవీరుల త్యాగాలు గుర్తు రాకుండా, పోరాటం గుర్తు రాకుండా, ఈ త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ పేరు చెప్పుకొని ఈ 10-15 మంది తెలంగాణ వాదాన్ని రెచ్చగొడుతూ లేనిపోని ఒక ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతూ అసలు నిజంగా ఒక మారుమూల గ్రామంకి వెళ్తే ప్రజలకు ఏమన్నా ఒక పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటుందా రాబాయ్? అసలు ప్రజలు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటామని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఏమన్నా ధర్నాలు చేస్తారు రాబాయ్? పవన్ కళ్యాణ్ గారిని ఓ 10 మంది, అసలు మీకు సంబంధం ఉందా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవడానికి? ఆయన ఎవరో ప్రొఫెసర్ ఒక నోటికి వచ్చిన మాటలు మాట్లాడతాడు, మళ్ళీ మాటల్ని వెనక్కి తీసుకుంటాడు, మీ అందరితో తిట్టిపిస్తాడు, మీరేమో రెచ్చిపోతాడు. ఏమైనా సంబంధం ఉందా తెలంగాణ ప్రజలకి ఈ విషయంలో? అసలు తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు. మొన్నటికి మొన్న
ఒక లేడీని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చెప్పుతో కొట్టిస్తారా? ఆ చెప్పుతో కొట్టిన ఆవిడ ఇక్కడ మా వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లాలోని గణపూర్లో ఒక మారుమూల గ్రామం అది. ఆమె భర్త కూడా తెలంగాణ ఉద్యమకారుడు కాదు. ఈమె టార్చర్ భరించలేక చచ్చిపోయింది. అక్కడ ఉన్న ప్రజలు మా ఊళ్ళో ఆమె ఊరికి వెళ్ళి అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఈమె టార్చర్ భరించలేక ఆమె భర్త చచ్చిపోయింది, ఏం ఉద్యమకారుడు కాదు. ఈమె ఇప్పటికీ ఆమె భర్త పేరు చెప్పుకొని దందాలు చేస్తుంది. ఈమె ఒక దగ్గర ఇది హోటల్లోనో లేకపోతే ఏదో చర్చిలో పనిచేస్తుంది అని చెప్పి మాట్లాడతారు. నిజంగా అలాంటి వాళ్ళను సంబంధమే లేదు. పైసలు ఇస్తా అంటే ఏడికైనా వస్తారు, ఫ్రీ బస్సే కాబట్టి. వాళ్ళకి ఏం తెలుసు, మీరు ఏది చెప్తే అది పొట్టు పవన్ కళ్యాణ్ చెప్పుతో ఒట్టు ఫోటోని అంటే ఆయన ఒట్టిపోయంగానే ఇట్లా పైసలు ఇచ్చి మాట్లాడేయంగానే ఆయనకు ఉన్న వ్యక్తిత్వం ఏమైనా తగ్గిపోతుందా? ఇట్లాంటి కేసులు బంద్ చేయదు. ఇదంతా తెలంగాణ ప్రజలను కించపరచు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆయన అలాంటి వ్యక్తి మీద ఇట్లాంటి చర్యలు చేసి తెలంగాణను పేరుని తెలంగాణ పదాన్ని దయచేసి తగ్గించొద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీద ఎంత కోపం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైతే సహనంతో ఉండాలి అని చెప్పి వ్యక్తిగత దూషణ పోవద్దని చెప్పిండో ఆ మాటలు ఈరోజు మేము ఏం గట్టిగా మాట్లాడకుండా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటే మొన్న కొండగట్టుకు వచ్చినప్పుడే అడ్డుకోలేదు, గతంలో వచ్చినప్పుడు అడ్డుకోలేదు. తెలంగాణ పర్యటనకి ఎన్ని సందర్భాలు వచ్చినా అడ్డుకోవడం ఎవడి వల్ల కాదు. మొన్న ఎన్నికల్లో పోటీ కూడా చేసిండు, అప్పుడే అడ్డుకోలేదు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మేము పోటీ చేసినాం, అప్పుడే అడ్డుకోలేదు. సర్పంచ్లో గెలిచిరు, వార్డు మెంబర్లో గెలిచిరు, ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు కూడా గెలుచుకున్నాడు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసిండు, ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసిరు. ఎంతమంది 1,00,000 మంది సభ్యత్వం ఉన్నటువంటి జనసేన పార్టీ తెలంగాణలో, అలాంటి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటారు. 1,00,000 మంది ప్రజలు ఆయనకు మద్దతు చెప్తారు. అదేవిధంగా ఎన్నికల్లో మొన్న అసలు ఎంతమంది నిలబడ్డ ప్రతి చోట గణనీయమైన ఓట్లు సాధించారు. వాళ్ళందరూ ఓట్లు వేసిన ప్రజల్ని అడ్డుకుంటారా? మీరు కాదురాబాయ్ అడ్డుకోవాల్సింది, మీరు కాదు చెప్పాల్సింది మాట తెలంగాణ ప్రజలు చెప్పాలి. మన తెలంగాణ ప్రజలు విజ్ఞులు ఇవన్నీ చూస్తున్నారు. మీ దందాల కోసం చేసే మీ పెయిడ్ బ్యాచ్ని మొత్తాన్ని గమనిస్తారు. మీరు ఏదో రెచ్చగొడితే రెచ్చిపోయేటోళ్ళు ఎవరు లేరు. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది? ఎన్ని అప్పులు ఉన్నాయి? రాష్ట్రం వెనక్కి పోతుందా ముందుకు పోతుందా? ప్రభుత్వాలు మారుతున్నాయి. నిల్వ బడ్జెట్తో ఉన్న రాష్ట్రం ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఎందుకు తయారైంది? రైతులు వరి కోసి వడ్లు కళ్ళాలలో పోసి నెల రోజులైంది. ఎండకు ఎండుతున్నాయి వడ్లు, వానకు తడుస్తున్నాయి. అయినా రైతుల వడ్లు కొనట్లేదు. దాని మీద పోయి ఈ యొక్క డిబేట్లు పెట్టుర్రి, ప్రెస్ మీట్లు పెట్టుర్రి, గందరగోళం చేయదు. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ప్రెస్ మీట్ పెడితే ఏమొస్తాయి రాబాయ్? అక్కడ రైతుల కన్నీరు తోడిస్తేనన్నా మిమ్మల్ని మేము కూడా జై కొడతాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి 2 రాష్ట్రాలు అయిపోతాం, యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు పెరుగుతారు, లేదంటే మాకు ఫాలోవర్స్ పెరుగుతారు, లైక్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద బత్తా అంటారేంట్రా? నిజంగా మీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రైతుల కన్నీళ్ళ గురించి పట్టించుకోండి రా, సమస్యల గురించి పట్టించుకోండి. స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదట. ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాక కొంతమంది తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ ఇయర్ అయిపోయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్ కాలేజీలలో ఉండిపోతున్నాయి, వాళ్ళు ఫీజు కట్టలేక బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుండ్రా. సమస్యలు ఏమీ లేనట్టు పవన్ కళ్యాణ్ అడ్డుకుంటాం. మీరు 100 జన్మలు ఎత్తినా అడ్డుకోలేరు పవన్ కళ్యాణ్ గారిని. ఇక్కడే కాదు, దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవ్వడూ అడ్డుకోలేడు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే జాతీయ భావజాలం ఉన్న వ్యక్తి. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ప్రజలు కూడా ఇష్టపడేది. మీరు నోటికొచ్చింది మాట్లాడుతా అంటే కుదరదు బిడ్డ. మీరు తెలంగాణ సమస్యల మీద మాట్లాడి అప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎవడైనా మెచ్చుకుంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అసంబద్ధంగా మాట్లాడితే మెచ్చుకోరు. పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా పవన్ కళ్యాణ్ మిస్టేక్ ఇస్తుందా? పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్ని రకాలుగా ట్రై చేసినా పవన్ కళ్యాణ్ గారి కాలి గోటిని కూడా టచ్ చేయలేదు. గుర్తుపెట్టుకుని కొంతమంది తెలంగాణ ప్రజలకే నేను చెప్తున్నా, నిజంగా తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రజలందరి తరపున మాట్లాడుతున్నా. వీళ్ళు చేసే లుచ్చ పనులకు మనం ఎందుకు బాధ్యులం అవుతాం? వాడెవడో ఉన్నో తిడితే దాని మాటల్ని వెనక్కి తీసుకుపోతే మనం ఎందుకు బాధ్యులం అవుతాం? తెలంగాణకి ఈ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూకి ఏమైనా సంబంధం ఉందా? విఘ్నులైన మన తెలంగాణ ప్రజలు, పోరాటం చేసిన మన తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఎవడో మాయలు అసలు పడరు నాకు తెలుసు. ఎందుకంటే ఏమైనా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఇస్తారు. ఈ 10-15 మంది ఊరికే మీడియాలో పాటు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, సోషల్ మీడియా ఉంది కదా, ఎలాగో ఫ్రీ వైఫై ఉంది, ఫ్రీ డేటా వస్తుంది కాబట్టి ఏదైనా మాట్లాడతారు. మీకు నిజంగా దమ్ము ఉంటే వచ్చి జూన్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకొని అప్పుడు మాట్లాడితే మీకు మేము కూడా సెల్యూట్ చేస్తాం. అడ్డుకునే ప్రయత్నం చేయరు. మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్.